ఎలా ఉంది నల్గొండల మున్సిపల్ పోరు? చాలా రసవత్తరంగా ఉంది. రసవత్తరంగా ఉందా? ఎలాంటి అంశాలు ఉన్నాయి రసవత్తరంగా ఉండడానికి? అంటే ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పుకుంటారు. ముందు వరుసలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. గౌరవ మంత్రివర్యులు కోమరెడ్డి వెంకయ్యనాయుడు గారికి మరోసారి మా యొక్క మున్సిపాలిటీని, గతంలో మున్సిపాలిటీ ఉండే ఈసారి కార్పొరేషన్ చేశారు. మన మంత్రి గారికి, సీఎం గారికి గిఫ్ట్గా అందిస్తారు. ఖచ్చితంగా మేయర్ జెండా ఎగురుతుంది ఇక్కడ. ఏం తీసుకొచ్చిండు నల్గొండకి? ఏం గుర్తించారు? ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటి? ఇప్పుడు మీకు చెప్పినాగా మేడం, గతంలో మున్సిపాలిటీ ఉండే, ఇప్పుడు కార్పొరేషన్ చేసిండు, అవుటర్ రింగ్ రోడ్ చేసిండు. మీ ఎదురుగా కనిపిస్తున్నది అక్కడ సెంట్రల్ స్కూల్ ఎదురుగా పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ అదొక కార్యక్రమం పెట్టుకుండు, ఎస్కలేటర్ లెక్క. ఇంకా చాలా అభివృద్ధి చేసిండు. ఎందుకు ఓటేయాలి? వెంకటరెడ్డి గారు చూసే ఓటేయాలి కాంగ్రెస్కి? ఇంకేమైనా ఆస్పెక్ట్స్ ఉన్నాయి? ఆయనకు పార్టీ అని ముఖ్యం కాదు, ఆయన వ్యక్తి. అందరినీ, బీదవారిని అందరినీ సహకరిస్తుంటాడు, చదువులను ఎంకరేజ్ చేస్తుంటాడు, నిరక్షరాస్యత ఉండకుండా ఎడ్యుకేషన్ ఉండాలని మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆరోగ్యపరంగా కానీ, హాస్పిటలైజేషన్ కానీ ఇలా అడగగానే వెంటనే సహాయం చేస్తాడు. ఓకే, మీకు తెలిసి ఎవరెవరికి ఏం సహాయాలు అందాయి ఇప్పటి వరకు? మాకు తెలిసి పేద విద్యార్థులకు విద్యారంగంలో చాలా సహాయం చేస్తాడు. ఇప్పుడు మెడిసిన్ సీట్లు పేద విద్యార్థులు చదివించడానికి కూడా చదివిస్తాడు, తానే చదివిస్తాడు. స్కూల్ కట్టించిండు నల్గొండలో, ప్రొఫెషనల్ స్కూల్ కట్టించిండు. ఎలా ఉంది స్కూల్? చాలా బాగుంది, ఇంటర్నేషనల్ స్కూల్ లాగా ఉంది. గవర్నమెంట్ స్కూల్ అయినా తన కొడుకు పేరు మీద పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడానికి కట్టించిండు. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు చిన్నాల అలివేలు. అలివేలు గారు, ఎలా ఉంది ఇక్కడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం? మంచిగానే ఉంది. మంచిగా ఉందా? మంచిగా. మేము ఇంతకుముందు 9th వార్డులో చేసినాము. మాకు చాలా మంచిగా రిజల్ట్ ఉంది. మాకు మంచిగా గెలిచినాము. ఇప్పుడు కూడా 10th మాకు మా సారు ఇప్పుడు బాజీ మెజార్టీతో గెలవబోతున్నాడు. అందరూ మాకు చాలా సపోర్ట్ ఉంది. అందుకే మాకు ధైర్యంగా వస్తామని నమ్మకం. ప్రాబ్లమ్స్ ఏం చెప్తున్నారు మీరు వెళ్తున్నప్పుడు? మీలా చాలా మంది మహిళలు కలిసి ఉంటారు కదా మీరు. మాకు కొన్ని ఇంతకు ముందు ఉన్నోళ్ళు చేయలేదని కంప్లైంట్స్ ఇస్తారు. ఏ విషయంలో? రోడ్లు అవి, సిసి రోడ్లు అవి, డ్రైనేజీ అవి మంచిగా లేవు అని చాలామంది మాకు కంప్లైంట్ ఇస్తారు. అయినా చేయిస్తాము అని మేము ముందుకు వస్తున్నాము. వెంకటరెడ్డి గారు చేయిస్తారా మరి? చేయిస్తాం. మంత్రి వర్యుల దగ్గరికి మేము తీసుకెళ్ళి వాళ్ళ సహకారంతో చేయిస్తామని కోరుకుంటున్నాం. మీరు? నేను ఇప్పుడు ఇంతకుముందు మాజీ కౌన్సిలర్ని, చిన్నాల అలివేలు నా పేరు. నా భర్త ఇప్పుడు చిన్నాల జానయ్య గారు పోటీ చేయబోతున్నారు. వారి ఆశీస్సులు ముందు నడవాలని కోరుకుంటున్నా. మీ పేరు? నా పేరు ధనలక్ష్మి, బొడ్డుపల్లి ధనలక్ష్మి. ఓకే, ఎందుకు వేయాలమ్మా కాంగ్రెస్ పార్టీ ఓటు? ఇంత ముందుకు చేసిన కార్యక్రమాలు కొనసాగాలన్నా, మళ్ళీ కొంచెం అభివృద్ధి పదంలో నడవాలన్నా ఖచ్చితంగా మనకు వాళ్ళ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా నమ్మకం ఉండబట్టికే మేము ఈ విధంగా ప్రచారానికి వచ్చినామండి. ఏం అబ్జర్వ్ చేశారు కాంగ్రెస్ పార్టీలో కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో? మేము చెప్తున్నాం కదండి, విద్యారంగంలో తన కొడుకు పేరు మీద ఇంతమంది పేద విద్యార్థులకి ఆయన సపోర్ట్ ఇవ్వటము, వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ ప్రతి ఒక్క విషయంలో ఆయనది సపోర్టింగ్ బాగుంది. డ్రైనేజ్ సమస్యలైనా ఏవైనా ఇప్పుడు కంపల్సరీగా జరుగుతాయి సార్ ఆధ్వర్యంలోనే నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాం. సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుంటారని చెప్తున్నారు కదా. నల్గొండలో ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏం గుర్తించారు? మేమైతే స్ట్రీట్ లైట్స్ ఒకటండి, డ్రైనేజీ సమస్య ఇంకోటి, పేద విద్యార్థుల చదువులు ఒకటి. ఇవి కంపల్సరీ జరుగుతాయన్న నమ్మకం ఉండడం వల్లనే మేము ఈ విధంగా వస్తాం. సో ఓటు ఎవరికి వేయాలంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, చిన్నాల జానయ్య గారు గెలవాలని కోరుకుంటున్నాం.